లోన్ తీసుకొని ఇప్పుడు కట్టలేకపోతున్నారా? ఏదైనా మెడికల్ కండిషన్స్ లేదా ఫినాన్షియల్ ఎమర్జెన్సీస్లో లోన్ తీసుకుంటాము, కానీ ఎప్పుడైతే బ్యాడ్ టైం స్టార్ట్ అవుతుందో ఈఎంఐ కట్టలేని సిచ్యువేషన్స్కి మీరు వెళ్ళిపోతారో మీకు రికవరీ ఏజెంట్స్ ఫోన్లు స్టార్ట్ అయిపోతాయండి. నోటికి వచ్చిందల్లా వాళ్ళు మాట్లాడేస్తారు, ఇంటికి వచ్చి అమ్మ నా బూతులు తిట్టేస్తారు. మీ పరువు పోయేలా అరుస్తుంటారు. మీరు ఏదో పెద్ద మిస్టేక్ చేశారు అన్నట్టుగా మీలో మీరే కుమిలిపోతారు. ఇక నాకు ఏ దిక్కు లేదు, చావడం ఒక్కటే దిక్కు అనుకుంటారు. అలాంటి వాళ్ళు అస్సలు భయపడే అవసరమే లేదు. లోన్ తీసుకున్న వాళ్ళకి నేను చెప్పబోయే ఈ విషయం తెలిసి ఉండాలి. అందుకే రీల్ను ఫస్ట్ సేవ్ చేసుకోండి, లేదంటే రీల్ మిస్ అవ్వచ్చు. అకౌంట్ను తప్పకుండా ఫాలో చేయండి. ఇన్ఫర్మేషన్ చాలా యూస్ఫుల్గా ఉంటుంది. లోన్ తీసుకున్నారు కానీ తీర్చలేకపోతే ఏమవుతుందో తెలుసా? చాలామంది ఈ విషయంలో టెన్షన్ పడుతున్నారు. టెన్షన్ అస్సలు పడకండి. ఏమవుతుందో నేను మీకు చెప్తాను. ప్రాణం పోయే టైం వస్తే సిబిల్ స్కోర్ని ఎవరు పట్టించుకుంటారు? డబ్బులు కట్టకుండా ఉండాలి, సిబిల్ కూడా అలానే తగ్గకుండా ఉండాలి అంటే కుదరదు. సిబిల్ మాత్రమే పోతుంది, మీ కిస్మత్ ఏం పోదు. తర్వాత ఫ్యూచర్లో మళ్ళీ సిబిల్ను సెట్ చేసుకోవచ్చు. జీవితంలో ఏది శాశ్వతం కాదు. మన హెల్త్ అప్ అండ్ డౌన్ అవుతుంది. మన ఈసీజీ రిపోర్ట్ కూడా నిలకడగా ఉండదు. మీ సిబిల్ స్కోర్ కూడా అంతే, అప్ అండ్ డౌన్స్ అవుతూ ఉంటుంది. అది కామన్. దాని గురించి వదిలేయండి. నెక్స్ట్, మీరు ఈఎంఐ కట్టకపోతే పోలీసులు మీ ఇంటికి వచ్చేసి మిమ్మల్ని అరెస్ట్ చేస్తారా అంటే అస్సలు చేయరు. ఇలా ఎవరైనా రికవరీ ఏజెంట్స్ మీకు చెప్తే అస్సలు నమ్మకండి. వీళ్ళు సామాన్య జనాలను ఇలాంటి మాటలు చెప్పి మోసం చేస్తున్నారు, భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. సార్ 2 months నుంచి కట్టలేదు సార్ ఈఎంఐ. ఇప్పుడు వచ్చి ఇంటి దగ్గర నిలబడినాడు సార్. మా భార్య గెట్టంటే మాట్లాడుతున్నాను సార్ వాళ్ళు. చూడండి, మీ లోన్ రికవరీ చేయడానికి ఒక సివిల్ ప్రాసెస్ ఉంది. మీ లోన్ కట్టండి అని మీకు ఏ పోలీస్ ఆఫీసర్ కూడా కాల్ చేయరు, ఎందుకంటే ఇది ప్యూర్లీ ఒక సివిల్ ఇష్యూ. ఒకవేళ లోన్ ఏజెంట్స్ మీ ఇంటికి వచ్చేసి తన ఐడి కార్డ్, హౌస్ విజిటింగ్ ఆథరైజేషన్ కార్డ్ చూపించకుండా హరాస్మెంట్ చేస్తుంటే, న్యూసెన్స్ చేస్తుంటే, ఒకవేళ చూపించి కూడా న్యూసెన్స్ చేస్తుంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫోన్ తీయండి, వీడియో రికార్డింగ్ స్టార్ట్ చేయండి, పోలీస్ కంప్లైంట్ ఇవ్వండి. అలాంటి వాడి అంతు చూడండి, భయపడకండి. పోలీస్ వాళ్ళు అలాంటి వారిపై యాక్షన్ తీసుకుంటారు. ఒకవేళ ఎవరైనా తీసుకున్న లోన్ ఫస్ట్ 30 daysలో రీపేమెంట్ చేయకపోతే బ్యాంక్ కొన్ని రిమైండర్ మెసేజెస్ సెండ్ చేస్తుంది. 90 days తర్వాత కూడా మీరు లోన్ కట్టకపోతే అది పెద్ద నేరం ఏం కాదండి. జస్ట్ మీ అకౌంట్ అనేది ఎన్పిఏగా డిక్లేర్ చేస్తారండి. ఎన్పిఏగా డిక్లేర్ చేసిన తర్వాత లోన్ తీసుకున్న వాళ్ళ ఫేవర్లో బ్యాంక్ ఖచ్చితంగా సెటిల్మెంట్ ఆఫర్ అనేది ఇవ్వాలి. కానీ ఈ రోజుల్లో కొంచెం లోన్ లేట్ అయిపోతే రికవరీ ఏజెంట్స్ అమ్మన బూతులు తిట్టేస్తున్నారు. మీ చుట్టాలకు కాల్ చేసి మీ పరువు పోయేలా వాళ్ళతో మాట్లాడిస్తున్నారు. ఇంటికి వచ్చి అల్లరి అల్లరి చేసేస్తున్నారు. వీళ్ళు చేసే చేష్టల వల్ల చాలా మంది సూసైడ్ చేసుకుంటున్నారు. ఫోన్ చేస్తారంటండి, నీకు నువ్వు డబ్బులు కట్టకపోతే నీ ఫ్యామిలీ మొత్తం రోడ్డు గిడుతా, మొత్తం బూత్ బొమ్మలు పెడతా అని పెట్టిందంట. ఒకటి గుర్తు పెట్టుకోండి, లోన్ తీసుకోవడం తప్పు కాదు, లోన్ కట్టలేకపోవడం కూడా తప్పు కాదు. భయపడకండి, ఏం కాదు. వాళ్ళు టార్చర్ మాత్రమే చేస్తారు, దీనికన్నా ఎక్కువ ఏం చేయలేరు. నీ పిల్లలకు ఒకసారి ఫోన్ ఇస్తావా? దొంగ ఫోన్ ఇస్తావా? అది అంత దగ్గర నీ దగ్గరికి కట్టలేకపోతే కట్టకండి, ఏం కాదు. కానీ సుసైడ్స్ లాంటి ఆలోచనలు మాత్రం తీసుకురాకండి. చట్టం అనేది మన రక్షణ కోసం ఉన్నది, అది అందరూ తెలుసుకోవాలి. ఎవరైనా కాల్స్ చేస్తే ఇగ్నోర్ చేయండి, బ్లాక్ చేసేయండి. ఇంటికి వస్తే తప్పకుండా ఐడి కార్డ్ అడగండి. ఐడి కార్డ్ లేకుండా అసలు అన్నప్పుడు ఐడి కార్డ్
హౌస్ విజిటింగ్ ఆథరైజేషన్ అడగండి. ఐడి కార్డ్ లేకుండా ఎవరైనా వస్తే మాట్లాడకండి, ఎందుకంటే అతను బ్యాంక్ ఆథరైజ్ పర్సన్ కాదు, థర్డ్ పార్టీ ఏజెంట్ అని అర్థం. వచ్చారు మీరు ఇప్పుడు లిఫ్ట్ చేశారా? మీరు దేనికి ఇంటికి వచ్చారు ఇప్పుడు? కేసులు లేకపోతే ఇంటికి వస్తారు. మీకు ఏమన్నా మెసేజ్ పెట్టలేదు, నేను బయట మెసేజ్ పెట్టలేదు నీకు. సెటిల్మెంట్ ఆఫర్ ఇస్తే తీసుకోండి, జెన్యూన్ సెటిల్మెంట్ లెటరే కాదా అని క్రాస్ చెక్ చేసుకోండి. ఈ రీల్ లోన్ తీసుకొని పరేషాన్ అవుతున్న వాళ్ళతో తప్పకుండా షేర్ చేయండి, వాళ్ళను సేవ్ చేయండి, నన్ను ఫాలో చేయండి. ఇంకా ఇలాంటి ఇన్ఫర్మేషన్ తెస్తూ ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్.